నమస్తే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి రైతు పండుగ సభ మరి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మరి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి రైతు పండుగ సభలో మరి యనమల రేవంత్ రెడ్డి గారు చిట్ట చివర అంటే మన సభ ముగిసే టైంకు ఒక మాట మాట్లాడింది. ఒకసారి వినండి మీరే. 70 ఏళ్ళ మా కష్టం తప్పట్లు కూడా కొట్టండి, తప్పులు లేవానే మా మాదిగ సోదరులారా, తప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే, కొట్టూరి గట్టిగా. విన్నారు కదా మిత్రులారా, ఈ మహబూబ్ నగర్ జిల్లా మాదిగోళ్ళదేనంట, వాళ్ళ మాదిగ సోదరులదే. కానీ ఆ మాదిగోళ్ళకు మాత్రం, ఆ మాదిగ బిడ్డలకు మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఒక ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. వాళ్ళ ప్రేమ చూడండి. అంటే వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారంటే, మాదిగోళ్ళని ఇట్లా రెచ్చగొట్టి ఇట్లా అరే మమ్మల్ని గుర్తు చేసిండ్రు బై అబ్బా అని, అరే ఇది మా జిల్లానే అని వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. మళ్ళొచ్చి 5 ఏళ్లకు పక్కన పెడతారు. తర్వాత వాళ్ళని డేకరు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఆపతున్నది. ఇప్పుడు చాలా ఫిక్స్ పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళకు మాదిగలకు సపోర్ట్ కావాలి. ఇప్పుడు మాదిగల సపోర్ట్ ఫుల్ కావాలి. కాబట్టి అందుకే బహిర్గతంగా ఇది మాదిగల జిల్లా, ఇది మాదిగల అడ్డా అని ఇప్పుడు చెప్పుకోవడానికి మాత్రమే. కానీ వచ్చే 5 ఏళ్లకు అక్కడ సీట్ల కేటాయింపులలో మాదిగ బిడ్డ, ఇది మాదిగల జిల్లా, మీ జిల్లా ఇది, మీరే ఉండాలని అప్పుడు అంటారా ఈ నాయకులు, ఈ రాజకీయ నాయకులు? ఈ స్పీచీలు, ఈ మాటలు విని మాదిగోళ్ళు గల్లలు ఎగురేసుకొని, గుండెలు చింపుకొని, అంగులు ఏం చింపుకోకండి. ఇప్పుడు మాత్రమే వస్తుంది వీళ్ళకు మాదిగలని. అదే ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే టికెట్లు కేటాయించేటప్పుడు, ఎంపీ టికెట్లు కేటాయించేటప్పుడు మాదిగోళ్ళు మతికిరారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? మరి అంటే స్వార్థపూర్వకంగా, ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు. ఈ రాజకీయాలలో నష్టపోయారు. వాస్తవానికి మహబూబ్ నగర్ జిల్లా మాదిగోళ్ళే ఉండొచ్చు, మెజార్టీ పీపుల్ మాదిగ ప్రజలే ఉండొచ్చు. కానీ ఆ జిల్లాలోని ఎక్కువ నష్టపోయింది ఎవరు? మాదిగలే మెజార్టీ పీపుల్, మాదిగలే నష్టపోతుంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీ పీపుల్ ఎవరు? బీసీ వర్గాలు ఉన్నారు, బీసీలే నష్టపోతుంటారు. సో వీళ్ళ ప్లానింగ్లు, వీళ్ళ మాటలు విని ఈ జాతి బిడ్డలు వీళ్ళందరూ కూడా మోసపోకని మిత్రులారా. వాళ్ళు అవసరం ఉన్నట్లు మాత్రమే మాట్లాడతారు తప్ప, అవసరం లేని తర్వాత, అవసరం తీరిన తర్వాత వాళ్ళు మాట్లాడతారా? మాదిగోళ్ళ జిల్లానే, ఆ మాదిగోళ్ళ జిల్లాకు వచ్చినటువంటి మంత్రుల లిస్టు కానీ, ఎమ్మెల్యే లిస్టు కానీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎవ్వరు ఏ వర్గమో లెక్కున్నారో, ఏ వర్గపోళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారో, ఏ వర్గపోళ్ళు ఈ మహబూబ్ నగర్ జిల్లాని వెళ్తున్నారో తెలుసుకోవాలి కదా. నోటికి ఎట్లా ఇష్టం వస్తే వాళ్ళు అట్లా మాట్లాడి వెళ్ళిపోతారు. ఇక్కడ నేను మాట్లాడే మాటలు ఏంటంటే, వాళ్ళు సవతి ప్రేమ చూపిస్తున్నారు తప్ప, నిజమైన ప్రేమ అనేది టికెట్లు పంచేటప్పుడు, టికెట్లు అనౌన్స్ చేసేటప్పుడు, ఎమ్మెల్యే టికెట్స్ కానీ, ఎంపీ టికెట్లు కానీ అనౌన్స్ చేసేటప్పుడు అక్కడ కూడా ఈ మాదిగ ప్రజలు, మాదిగ సామాజిక వర్గ ప్రజలు మెజార్టీ పీపుల్ ఉన్నారు కాబట్టి మహబూబ్ నగర్లో వీళ్ళకి మాత్రమే ఇక్కడ పరిపాలించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా ఎంపీ టికెట్ కానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తామని వీళ్ళకు ఒక ఐడియా రావాలి, ఒక మైండ్లో వాళ్ళకు అప్పుడు పనిచేయాలి వాళ్ళ మైండ్. ఇప్పుడు ఆపత్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకు ఫిక్స్ పొజిషన్లో వెళ్ళిపోయినారు. మాదిగల అవసరం ఉంది, ఇప్పుడు మాదిగలను ఆడుకుంటారు డైరెక్ట్. సో ఇది విని మాదిగ ప్రజలు మాత్రం మోసపోవద్దని నేను కోరుకుంటున్నాను మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్లానింగ్ ప్రకారమే వాళ్ళు ఈ మాట అన్నారని కూడా నేను అంటున్నాను.